వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంట ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వారు అర్థమవుతుంది. మీరు రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటోతో వీడియో వెళ్ళిన వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ని అప్డేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉంటుంది. యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫర్ సింబల్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటో వేయాలో ఆ ఫోటోని యాడ్ చేసుకుంటే 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి సేవ్ గ్యాలరీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ట్రాన్స్ఫర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఏదైనా ఫోటోని యాడ్ చేసుకోండి. 3 ఫోటోలు బ్యాక్గ్రౌండ్ వేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లైట్ క్లిక్ చేసి ఎడిటర్స్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని అన్ని టెక్స్టర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, మరి యాడ్ చేసుకుని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. మీరు బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో మీకు నచ్చినట్టు మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా వస్తుంది చూడండి. ఇలా చాలా సింపుల్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ 2 క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో పైకి మూవ్ చేయండి. ఇలా వస్తుంది చూడండి. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేశారంటే ఫోటో లైన్ క్లిక్ చేసి మీరు జూమ్ చేసుకొని సెట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో లైన్ 3 క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లైన్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఫోటో లైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా వస్తుందో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్మ్ వర్క్ ఉంది, మీకు నచ్చిన కాల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.